ఒక భాగం ఇది. ఇప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ లేక ఇట్లా అయిపోయింది. అది వీళ్ళు వచ్చినాక 2.5 ఏళ్లలో దాన్ని నాశనం చేస్తే అక్కడ మొత్తం పెచ్చులు లేచిపోయి అట్లా అయింది. కానీ మొత్తం సుందరీకరించి పెట్టింది ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఆ రోజు సుందరీకరణలో భాగంగా 5.5 కిలోమీటర్ల పరిధిలో వాక్వేలు, ఓపెన్ జిమ్లు, ల్యాండ్స్కేపింగ్లు, గ్రీనరీ ఇవన్నీ కూడా మీరు చూడండి. ఒక సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. అందుకే మేము అంటున్నాం, ఇవాళ ప్రజలు కోరుకుంటున్నది, మేము డిమాండ్ చేస్తున్నది కూడా డెవలప్మెంట్ మోడల్ కోరుతున్నాం. మీరేమో డిస్ట్రక్షన్ మోడల్ తీసుకొచ్చి, బుల్డోజర్ మోడల్ తీసుకొచ్చి కూలగొడతాం, ఏదైతే అది చేస్తామంటే దాన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ జస్ట్ మీకు కంపారిజన్ కోసం చెప్తా ఉన్నాను. ఆ రోజు కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం డిజైన్ చేసిందేమో 16,000 కోట్లకి, మీరేమో 1,50,000 కోట్లు అంటున్నారు. కేసీఆర్ గారు చేసిందేమో డిజైను మూసీ పునరుజ్జీవం, మీరు చేసింది ఏంది మూసీ భూముల ఆక్రమణ పథకం కింద ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కింద దీని చుట్టూ ఉన్న భూములు ఎట్లా లాక్కోవాలి, ఎట్లా గుంజుకోవాలనే దాని మీద మీ ఆలోచన. ఆ రోజు ఒక డిజైన్ కాంపిటీషన్ చేసి 10 కోట్ల రూపాయల్లో మొత్తం 10 డిజైన్లు రెడీ చేసి పెట్టి గవర్నమెంట్ లో ఉంది. మీరేం చేశారు? 160 కోట్ల రూపాయలు ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, పాకిస్తాన్ లో కూడా బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, రెడ్ కార్నర్ నోటీస్ ఉన్న కంపెనీ, ఆ కంపెనీకి 160 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము తగలబెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేమేమో ఒక్క ఇల్లు కూలగొట్టకుండా ప్లాన్ చేస్తే మీరు దగ్గర 1,00,000 ఇండ్లు ఒక రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలోనే 10,000 ఇండ్లు కూలగొట్టడానికి, మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా 1,00,000 ఇండ్లు కూలగొట్టడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు. ఇంతవరకు మేమేమో ఆనాడు మొత్తం అన్ని స్టడీస్ చేసి మొత్తం మెటీరియల్ అంతా మీకు ఇచ్చాం. మీరు డిపిఆర్ లేదు, పబ్లిక్ కన్సల్టేషన్ లేదు, ప్రజలతో ఇంతవరకు సంప్రదించింది లేదు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఏదీ లేకుండా మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎట్లా ఊకోవాలి? చూడండి, మీరు విచిత్రమైన విషయం, నిన్న ఆయన మూసీ వెబ్సైట్ లో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మూసీని ఎట్లా చేస్తామని పెట్టిండు. ఆ పెట్టిన బొమ్మలు ఎక్కడో తెలుసా? మనం గతంలో చేసిన బొమ్మలే పెట్టిండు 6 కోట్ల రూపాయలతో. అందుకే అంటున్నాం, నకల్ మారనే కోబి అకల్ చాయి అంటారు కదా, ఒక గట్ల గంత తెలుగు నీళ్ళకు. మీరు ఇక్కడ చూడండి, 3,279 ఎకరాలు 10,000 నిర్మాణాలు తీసుకుంటా అని చెప్పి మన గెజెట్ ఇచ్చిండు. ఎందుకు కావాలి గన్ని? ఎవరి కోసం 3,279 ఎకరాలు? అది ఫస్ట్ ఫేజ్ అట. 2వ ఫేజ్, 3వ ఫేజ్, 12వ ఫేజ్ ఏం చేస్తాడో మహానుభావుడు మరి చూడాలి. మొదటి ఫేజ్ లోనే 10,000 నిర్మాణాలు. నేను 10,000 నిర్మాణాలు లెక్క తప్పు చెప్పానంటారని గెజెట్ కూడా తెచ్చిన. ఎన్ని ఎకరాలు అంటే 3,279 ఎకరాలు. మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, పక్కనే కోకాపేటలో 100 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లు. మరి ఇక్కడ కనీసం అందులో 50%, 40% ఉంటుందా? మరి 50% వేసుకుంటే 3,279 కోట్లు అంటే 1,00,000 కోట్ల కాదా? మరి ఇంత విలువైన ఆస్తిని ఇలా జీరో వాల్యూ చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవడిచ్చాడు? అందుకే ఇవాళ మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప మాకేమి ఆయన మీద కోపమో ఇంకోని మీద కోపమో కాదు. చూడండి, ఈ మొత్తం ఆ మధు పార్క్ రిడ్జ్ అనే అపార్ట్మెంట్ మీద రెడ్ మార్క్ వేసినారు. ఆ డిపిఆర్ ఇప్పటికి 160 కోట్లు తీసుకున్నాడు, వాడు ఇంతవరకు పత్తాలేడు. అది అన్ని కాదని ఆఖరికి గాంధీ గారి బొమ్మ పెట్టి ఇప్పుడు ఎట్లా అంటే అదొకటి ఉంటారు చూడండి. మనం దేవుని గుడిలో పోతాం, శివుడిని మొక్కుతాం, శివలింగాన్ని మొక్కుతుంటాం. ఆ లింగం మీద తేలుందనుకో, ఏం చేయాలా? కొట్టాలనిపిస్తుంది, భయం అవుతుంది. దేవుడు కాబట్టి దండం పెడతాం. ఈ ప్రాజెక్ట్ కూడా అడ్డుకోకుండా రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఏం చేస్తున్నాడు? గాంధీ బొమ్మ పెడతాడంట. గాంధీ బొమ్మ పెట్టి, గాంధీ గారు ఉన్నారు కదా, గాంధీ బొమ్మ పెడతా అంటే అడ్డుకుంటారా మీరు? మహాత్మా గాంధీ అని చెప్పి ఇలా కావాలని గాంధీ గారి మునిమనుమడు వద్దంటున్నాడు. వద్దురా నాయన అని. అయినా నేను మాత్రం గాంధీ బొమ్మ పెడతా అని చెప్పి ఇవాళ గాంధీ సరోవర్ పేరిట మొత్తం అందరినీ గోల్మాల్ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది ఒకసారి ఇక వారు చూడండి, ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఒకటి చెప్తా మీకు. ఇప్పుడు ఈ బిల్డింగ్లు కనబడుతున్నాయా మీకు? ఇక్కడ ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఇది అక్కడనేమో గాంధీ బొమ్మ పైన ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా. ఇక్కడ కరెక్ట్ గా ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉంది. మధు పార్క్ రిడ్జ్ ఏమో బఫర్లు ఉందట, కూలగొడతారట. మరి నువ్వు కట్టే బిల్డింగ్లకు బఫర్ వర్తించదా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అంటే ఎంత 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 విచిత్రమైన గవర్నమెంట్ అంటే ఇది. ఉన్న బిల్డింగ్ కూలగొడతారట బఫర్ అని, కొత్త బిల్డింగ్లు కడతారంట అక్కడే. ఇది వాళ్ళ డిజైన్, నాది కాదు. ఇది నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ చేసిన డిజైన్ ఇది. ఎక్కడైతే మధు పార్క్ ఉందో అది బఫర్ లో ఉంది కాబట్టి కూలగొడతానని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. అసలు మీరు ఏం చేస్తున్నారో, కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలుసా మీ ప్రభుత్వంలో? నేను అడుగుతాను. ఇంకా ఒక విషయం, సరే ఇక ఇవి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక పిల్లల్ని కనీసం వాళ్ళ ఇంట్లో
పుస్తకాలు కూడా తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా నిర్దయగా కూలగొట్టిన ప్రభుత్వం. నిన్నగాక మొన్న ఖమ్మంలో 1000 మంది ఇల్లు కూలగొట్టిన ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా ఇన్ని ఇల్లు కూలగొట్టారు మీరు చేసే పనుల వల్ల ప్రజల గుండెలు ఆగుతున్నాయి, ప్రజల గొంతులో వణుకు వినబడుతుంది. హైదరాబాద్లో ఈ 2.5 ఏళ్లలో ఒక్క కొత్తిల్లు కట్టినవా నువ్వు నీ ప్రభుత్వం వచ్చినాక? ఇందిరమ్మ ఇండ్లు అని ఊదరగొట్టి వస్తేవి ఒక్క ఇల్లు. మరి ఒక్క ఇల్లు కట్టే తెలివిలేని నీకు 1000 ఇండ్లు కూలగొట్టే అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మీ సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇదే నా పద్ధతి ప్రభుత్వం నడిపేది? ఇక చివరగా నేను చెప్పేది, అల్టిమేట్ గా రివర్ చేయాల్సిందే, బ్యూటిఫికేషన్ చేయండి, కానీ ఈ పద్ధతిలో చేయండి. రివైవ్ ద రివర్, అంతేగాని డోంట్ రిమూవ్ ద పీపుల్. ప్రజల్ని డిస్ప్లేస్ చేయకు, డోంట్ రిమూవ్ ద పీపుల్. చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోము. ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటాం, నిన్ను నిరోధిస్తాం, నిన్ను ఆపుతాం. ఎందుకు అంచనాలు పెంచావు, ఏ కారణం చేత ఈ రకంగా చేస్తున్నావు, వీటన్నిటికీ తప్పకుండా ప్రజలకి సమాధానం చెప్పకుండా నేను తప్పించుకుంటానంటే కుదరదు. ఇవన్నీ వివరాలు మా మీడియా మిత్రులకి ఇస్తారు. మిగతా మిత్రులందరూ మాట్లాడుతుంటే ఒకటే ఒక అనుమానం వచ్చింది నాకు. వారి గొంతులో వణుకు వినబడుతున్నది అని చెప్పి సోదరులు మాట్లాడారు. భయం, వణుకు, ప్రభుత్వం ఎప్పుడు మా ఆస్తులు హక్కుంటుందో అనే ఒక భయం కనబడుతుందని మాట్లాడినారు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా మేమందరం చాలా ఓపికగా వివరంగా ఏమైనా చెప్తారేమో, వివరణాత్మకంగా ఏమన్నా ప్రజల బాధ నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఏమైనా చెప్తారేమో అని చెప్పి ఆశించాం. కానీ వాళ్ళ ప్రభుత్వం వ్యవహారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వ్యవహారం చూస్తుంటే నాకు ఒక తెలుగు సామెత గుర్తొస్తున్నది. వెనుకటికి ఎవరికో మింగడానికి మెతుకు లేదంట కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనుకటికి ఎవడు. అట్లే ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే. నేనేదో ఉత్తగా ఆయన మీద కోపంతోనూ ఇంకోరి మీద కోపంతోనూ చెప్తలేను. ఆయన వ్యవహారం అట్లున్నది. మీరు చూడండి, ఆయనంతటా ఆయన్నే చెప్తాడు మాటలు. మళ్ళీ ఇంకో మనిషి కాదు చెప్పేది, ఆయన ఇచ్చి ఆయనే చెప్తాడు. ఏమంటాడు? నా దగ్గర బుడ్డ పైస లేదు, నన్ను కోస్తే రూపాయి రాదు, నేను ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుండ్రు. అసలు ఇంకొక మాట ఆయన చెప్పింది గమ్మత్ మాటలు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఏనికి పైసలు లేవు, రైతు బంధు ఏనికి పైసలు లేవు, 100 రోజుల్లో నేను చేస్తా అని చెప్పిన మాట వాస్తవమే, కానీ మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే, 2.5 ఇండ్లు అయిన మాట వాస్తవమే. అట్లాగే 100 రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని ముసలోళ్ళకి చెప్పింది వాస్తవమే. 100 రోజుల్లో రైతులందరికీ రైతు బంధు మార్చేసి రైతు భరోసా పెట్టి 15,000 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. తులం బంగారం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అవేవి చేయడట, అవే వద్దంట, ఇంకా వాటి గురించి మాట్లాడంట. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మూసి మాత్రం చేసి తీరుతా. మరి ఏదో ఈ విచిత్రమైన మనస్తత్వం అర్థం కాదు. 100 రోజుల్లో నువ్వు చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోవడానికేమో నీ దగ్గర డబ్బులు లేవు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న దానికేమో పైసలు లేవంట. కానీ మూసీని మాత్రం 1,50,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు వస్తాయంట. అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 200 కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసేదానికి మాత్రం డబ్బులు లేవు. ఆయన ఎవరో ఫుట్బాల్ ఆడడానికి మాత్రం 200 కోట్లు పెట్టడానికి పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. అందుకే అన్నాను, నేనేదో కోపంతోనూ ఇంకో దాంతో కాదు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉన్నది. కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేని గురించి? నీళ్లు, వాటిని ఎట్లా వాడుకోవాలి, నిర్మాణాలు ఎట్లా చేయాలి, ఆ నదులకు బరాజులు అంటే నీటికి ప్రవహించే నీటికి అడ్డంగా బ్యారేజ్ కట్టి ఎట్లా నీళ్లు తీసుకొచ్చి తెలంగాణలోని ప్రతి